సేవ్ కేబీఆర్ పేరుతో కొన్ని స్వచ్ఛంద సంస్థలు పార్క్ దగ్గర ర్యాలీ నిర్వహించాయి. స్కైవేలు, ఫ్లైఓవర్ల పేరుతో చెట్లను నరికివేయొద్దంటూ ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. చెట్ల తొలగింపును మాన్సూన్ వరకు వాయిదా వేసుకోవాలని సూచించారు. మాన్సూన్లో చెట్లు తొలగిస్తే రీలొకేషన్ వేలవుతుందని చెప్పారు. ఇంటెన్షన్ వచ్చేసి ఫ్లైఓవర్స్ అవ్వటం మంచిది సిటీకి డెఫినెట్లీ. మా ఇంటెన్షన్ వచ్చి కట్ చేసే చెట్లను సేవ్ చేద్దామని. సో అది మాన్సూన్ వరకు వెయిట్ చేయగలిగితే వీ విల్ బీ వెరీ హ్యాపీ. దట్ ఇస్ ఆ రిక్వెస్ట్ టు ది గవర్నమెంట్. అండ్ రీలొకేషన్ అంటారు. లాస్ట్ ఇయర్ చేసాము, ఒక 70 ట్రీస్ దాకా చేసాము. అవి కూడా కటింగ్కి పెట్టిన చెట్లు. ఈ ఇయర్ ఇవి నంబర్స్ చాలా పెద్దగా ఉన్నాయి, బట్ స్టిల్ వీ వాంట్ టు డూ ఇట్. సో ఒక 2 months మాన్సూన్ కాబట్టి ఒక కొంచెం టైం ఆగలితే వీ కెన్ డూ ద ప్రాపర్ రీలొకేషన్. ప్రతి ఒక్క చెట్టుని సేవ్ చేయాలి, కటింగ్ చేయకుండా. 4-5 years నుంచి చూస్తే సిటీ లోపల ఒక 20,000 చెట్లు పోయి ఉంటాయి, పెద్ద చెట్లు, మొత్తం పెద్ద చెట్లు. ఈ సమ్మర్ డ్రౌట్ వల్ల లాస్ట్ ఇయర్ చేసిన హరితహారం ప్రోగ్రామ్ ఎంత మంచి చేసినా కానీ 5 కోట్ల చెట్లు సర్వే కాలేకపోయి ఉంటాయి. సో మాన్సూన్ వచ్చాక ఈ చేస్తే కనీసం ఈ చెట్లు అయితే ఉంటాయి, అండ్ మళ్ళీ ప్లాంటేషన్ చేస్తే అవి ఇంకా పెరుగుతాయి.